అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఒక విజువల్ మీకు చూపించబోతున్నాను. ఈ విజువల్ చూడగానే మీకు బాహుబలి సీన్ గుర్తొస్తుంది. అవును, నిండా మునిగిపోయిన విజయవాడలో బాహుబలి సీన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అదేంటిది, విజయవాడలో బాహుబలి సీన్ ఏంటి అనుకుంటున్నారు కదా? ఒక్కసారి విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంత కష్టాల్లో కూడా ఒక సినిమా ఐడియా అక్కడ ప్రజల్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని రైజ్ చేస్తుంది. అవును, అంత వరదలో చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళడం చాలా కష్టం. మరి తీసుకువెళ్ళాలంటే ఎలా? భుజం మీద పెట్టి తీసుకువెళ్ళేంత అవకాశం లేదు, ఎందుకంటే పీక లోతు నీరు అక్కడ ఉంటాయి. ఈ నేపథ్యంలోని బాహుబలి సీన్ బహుశా గుర్తొచ్చుంటుంది వాళ్ళకి. రమ్యకృష్ణ తన చేత్తో, తన ఒంటి చేత్తో చిన్న బాహుబలిని, అవును పసి బాహుబలిని తీసుకెళ్తున్న విజువల్ బహుశా గుర్తొచ్చుంటుంది. అంతే, వెంటనే అక్కడ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదొక రబ్బర్ షీట్లా కనిపిస్తుంది. బ్లాక్ ఒక షీట్ కనిపిస్తోంది. ఆ షీట్ మీద పళ్ళు లేదా కూరగాయలు లేదా ఈ సాధారణంగా పాల ప్యాకెట్లు తీసుకెళ్లేందుకు క్రేట్ అంటూ ఉంటారు, ఒక బాస్కెట్ లాంటిది. దాన్ని పెట్టి ఆ మధ్యలో ఒక చిన్న బుజ్జాయి మీరు చూడొచ్చు. ఆ బుజ్జాయిని ఆ వరద నీటిలో ఎక్కడా ఇబ్బంది పడకుండా తీసుకెళ్తోంది ఆ ఫ్యామిలీ. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా తీసుకెళ్తున్నారో మీరు చూడొచ్చు. ఆ బుజ్జాయి కూడా ఎలా వాళ్ళకేం తెలియదు కదా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా అంటే చాలా మెల్లిగా ఆ కింద షీట్ని, బ్లాక్ షీట్ని చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు. పైన ఆ బాస్కెట్లో బుజ్జాయిని తీసుకెళ్తూ ఉన్నారు. విజువల్లో మీరు చూస్తున్నారు. ఇది బాహుబలి 3 అంటే మీరేమంటారు? ఈ విజువల్ చూస్తే మీకేమనిపిస్తోంది? కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి సినిమాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దాని పాజిటివ్ ఆస్పెక్ట్స్ అంటే సానుకూల అంశాలు అంటూ ఉంటాం కదా, ఆ ఇంపాక్ట్ సమాజం మీద ఏ స్థాయిలో ఉంటుంది, ఒక సినిమా ప్రజల్ని ఎంతవరకు ప్రభావం చూపించగలదు, ప్రభావితం చేయగలదు అనే అంశానికి సంబంధించి ఇదొక చక్కటి ఉదాహరణ అని చెప్పాలి. అవును, ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు అటువంటి విజువల్స్ చూసినప్పుడు మనలో కూడా ఒక తెలియని స్ట్రెంగ్త్ రైజ్ అవుతూ ఉంటుంది, ఒక బలం పుంజుకుంటూ ఉంటుంది. అంతటి బాధలో కూడా తమ పిల్లల్ని తీసుకువెళ్ళాలి, కానీ ఎలా? భుజం మీద తీసుకువెళ్ళే అవకాశం లేదు, చేత్తో పట్టుకుందామంటే అంత అవకాశం లేదు. అలా అని చెప్పి పిల్లల్ని వదిలేయలేరు, తన కుటుంబాన్ని వదిలేసుకోలేరు, కానీ తీసుకువెళ్ళాలి, ప్రాణాలని కాపాడుకోవాలి. ఇదే ఆలోచన. కానీ సమయం లేదు, ఎందుకంటే రాత్రి అయిపోతే చీకటి, కుటుంబాన్ని బయటకు తీసుకువెళ్ళడం కష్టం. ఆ పసికందుని ఎలా బయటకు తీసుకువెళ్ళాలి? అంతే, ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు బహుశా అప్పుడు బాహుబలి సీన్ బొర్రలో తట్టుంటుంది. ఆ వెంటనే ఒక చిన్న ప్లాస్టిక్ షీట్, అది ప్లాస్టిక్ రబ్బర్ నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా రావట్లేదు. ఒకవేళ బహుశా, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది కాబట్టి వీడియో చూసిన వాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, లేకపోతే దీనికి సంబంధించి రిలేటెడ్గా ఎవరైనా ఉన్నా ఒకసారి చెప్పే ప్రయత్నించండి. ఎందుకంటే మీరు షేర్ చేసే ఐడియా మరొక ప్రాణాన్ని కూడా కాపాడచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఒక థర్మోకోల్ షీట్ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇది ఐ థింక్ ప్లాస్టిక్ షీట్ కానీ రబ్బర్ కానీ అనుకుంటున్నాను. దాన్ని పట్టుకొని దాని మీద ఒక బాస్కెట్ని పెట్టి, బాస్కెట్ మధ్యలో ఆ బుజ్జాయిని పెట్టి వరద నీటిలో తీసుకువెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. కష్టాల్లో కూడా ప్రాపర్గా అంటే సంయమనంగా ఉండి ఒక మంచి ఆలోచన చేస్తే ఎంతటి కష్టానైనా ఎదురిదచ్చు అనేది విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో మీకేమనిపిస్తోంది? ఈ బాహుబలి 3 టైటిల్ మాత్రం ఎగ్జాక్ట్ అనే మాట అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తోంది? ఇంకా ఈ వరదల్లో ఇటువంటి విజువల్స్ కావచ్చు, లేకపోతే ఇటువంటి ఐడియాస్ కావచ్చు, మీకు ఎప్పుడైనా అనిపించాయా? మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసే ప్రయత్నం చేశారా? కానీ విజువల్ చూస్తే మాత్రం అనిపిస్తోంది ఆ కుటుంబం అంతటి కష్టంలో కూడా, అవును అంతటి పీకల్లోతు కష్టాల్లో కూడా తమ చిన్నాన్ని ఎంత నెమ్మదిగా తీసుకెళ్తున్నా చూడండి. అఫ్కోర్స్ అదే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఎక్కడ గతుకుందో తెలియదు, ఎక్కడ ఏముందో తెలియదు. వాళ్ళు దాటాలి, ఆ బుజ్జాన్ని తీసుకెళ్ళాలి. ఇవన్నిటినీ వాళ్ళంత కామ్గా వెళ్తున్నారో చూడండి. అంత పీకల్లోతు కష్టాల్లో కూడా వాళ్ళు ఎక్కడ పేషెన్స్ కోల్పోలేదు. మెల్లిగా అడుగు కూడా చాలా నెమ్మదిగా వేసుకుంటూ తీసుకెళ్తున్న విజువల్స్. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.